అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. 16 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఏదైతే కళ్యాణ మండపం అందుబాటులో లేదో ఆ కళ్యాణ మండపాన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో శిథిలం అయిపోయిందో అలాంటి దగ్గర నుంచి మొత్తం కూడా కట్టి ఈ మొత్తం అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి శివకుమార్ గారు, శిల్పి మనతో ఉన్నారు. అసలు ఎన్ని రోజుల సమయం పట్టింది, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అసలు దీని ఫార్ములా ఏంటి, అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు శివకుమార్ అండి. ఇది 2005లో ఈ రిమోట్ స్టార్ట్ చేసినామండి. ఈ సదలమాయి ఆ బెనమాయి సైడ్లో వాలింది కాబట్టి 2005లో ఇది మొత్తం రిమూవ్ చేసి నంబర్ వైజ్గా నంబర్ వేసుకొని రిమూవ్ చేసి పెట్టినామండి. అది భూమి పూజ 2005లో రిమూవ్ అయినాక భూమి పూజ 2010లో స్టార్ట్ చేసినామండి. భూమి పూజ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇది టోటల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఎంతమంది సుమారుగా ఇక్కడ పని చేస్తున్నారు, అసలు ఎప్పుడు ప్రారంభించారు ఈ పని? ఇది 2011లో స్టాప్ అయిందండి. మళ్ళీ కృష్ణరెడ్డి గారు మినిస్టర్గా వచ్చినాక ఇప్పుడు 3 years నుంచి ఒక 60 మందితో పాటు వర్క్ చేస్తున్నామండి. అంటే అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా పని చేస్తున్నారు? ఈ ఆలయంలో ఒక భాగం అయినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే శిల్పులు అంటే విగ్రహాలు చెక్కుతుంటారు, ఎక్కడైనా పని చేస్తారు, కానీ ఒక ఆలయానికి సంబంధించి పునఃప్రతిష్ఠ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది పురాతన ఆలయంలో ఈ కొత్త ఆలయాలు ఎన్ని కట్టినా దానిలో మాకు లెక్క కూడా ఉండదండి. ఈ పురాతన ఆలయం 1000 సంవత్సరం తర్వాత సేమ్ స్టోన్, సేమ్ ప్లేస్, సేమ్ సెట్టింగ్ రావాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అది మాకు చాలా ఇది ఒక దేవుడు ఇచ్చే వరాలు అనుకొని ఇది 24 hours మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తాం. వర్క్ కూడా నైట్ 10 వరకు కూడా వర్క్ జరుగుతుందండి. దీనిలో మొత్తం లేయర్ బై 7 లేయర్ ప్రదక్షిణ పాద, 5 లేయర్ కన్స్ట్రక్షన్, మొత్తం 132 పిల్లర్సు, 160 బీమ్స్, 2500 స్టోన్స్, ఓల్డ్ స్టోన్ ఇది నిర్మాణం జరిగిందండి. దీనిలో కొత్తగా 13 పిల్లర్స్ చేస్తున్నాం, 20-30 బీమ్స్ కొత్తగా చేస్తున్నాం. అంటే ఈ కట్టడంలో ముఖ్యంగా ప్రత్యేకత ఏమన్నా ఉందా అంతకు ముందుకి ఇప్పటికి? అదే సేమ్ ఫార్ములా అండి, సేమ్ స్టోనే కాబట్టి మేము అది ఒక 1/2 inch కూడా డిఫరెన్స్ లేకుండా సెట్ చేస్తున్నాం కాబట్టి అదే వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు కాకతీయులు అంటే అప్పుడు కాలంలో ఉన్నటువంటిది ఇసుక మీద కానివ్వండి, ఇసుకతో అనేది కట్టారు. ఇప్పుడు మీరే ఫార్ములా చేశారు మరి? దీనికి ముందు కాకతీయ రాజప్రిలో చుట్టూ వాల్ కట్టేసి మధ్యలో ఇసుక పోసి కట్టినారండి. అది కొన్ని రోజులు ఈ క్రాక్ వచ్చిన దానివల్ల మొత్తం ఈ ఇసుక మొత్తం బయట వచ్చేస్తుంది. బయట వచ్చిన దానివల్ల ఇది కుంగింది ఇది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, లైమ్ మోటార్స్, సున్నం, కడకాయ, బెల్లం ఇదన్నీ కలిపి లైమ్ మోటార్లో ఒక బ్యాగ్ కూడా సిమెంట్, స్టీల్ వాడకుండా పెడుతున్నాం. అంటే గతంలో కాకతీయులు కానివ్వండి, అంతకు ముందు ఉన్నటువంటి రాజులు కట్టే కట్టడాలు చాలా సంవత్సరాలు, వేల తరబడి ఇప్పటికీ మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు కట్టేటువంటి కట్టడాలు చాలా కూడా తొందరగా కూలిపోతున్నాయి. బట్ ఈ ఆలయం మీరు ఇప్పుడు కట్టారు, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు దాదాపు? ఇది టెంపుల్ వచ్చి పాత కట్టడం అన్నీ కూడా లావ్ బీమ్స్, హెవీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మేము కూడా పాతది కట్టినాం కాబట్టి ఇంక 1000 సంవత్సరం అయినా మనకి ఏం కాదు, ఎలాంటి ఇబ్బంది రాదు. ఇది ఇప్పుడు కొత్తగా కట్టేదానిలో మేము వాల్ థిక్నెస్ తగ్గించేస్తాం, న్యూ ప్లాన్ అది ఉండదు. ఇది పాత ఫార్ములా, ఇంత టెంపుల్ ఉన్న ఇంత థిక్నెస్ వాళ్ళు ఉండాలా అని ఉంటుంది. దానివల్ల ఇది ఎప్పుడూ చెడిపోదు. అంటే ఆలయాలంటే చాలా దగ్గర చూస్తాం, కానీ వరంగల్ కానీ కాకతీయుల పాలించిన రాజ్యంలో ఉండేటువంటి శిల్పాలు కానివ్వండి అవన్నీ వేరే ఎక్కడ ఉండవు. ఇక్కడ మీరు మరి అది యాస్టీస్ దింపడానికి ఏమైనా కష్టం అనిపించిందా? లేదులేండి, ఇప్పుడు మనకి స్టైల్లో షోడశ స్టైలు, పల్లవ స్టైలు, కాకతీయ స్టైల్ను కూడా ఉండింది. ఆ కాకతీయ స్టైల్ ఇప్పుడు అది పోయింది. కాకతీయ స్టైల్ అనేది మర్చిపోయినారు మన కల్చర్. ఇప్పుడు సౌత్లో తమిళనాడులో షోడశ స్టైలు, తమిళనాడు చెన్నై ప్రాంతం, సేలం ఇదన్నీ కూడా పల్లవ, కేరళ ఇదన్నీ కూడా షోడశ స్టైల్ ఉండింది. మనకి కాకతీయ స్టైల్నే ఉండింది. ఇది అన్ని కాకతీయ స్టైల్, ఒక్కొక్క రాజు ఒక స్టైల్ని నిర్ణయించుకున్నారు ఆ కాలంలో. అప్పుడు ఇది కాకతీయ స్టైల్. అది ఈ కాకతీయ స్టైల్లో ఉన్న పునర్నిర్మాణం, ఆ టెంపుల్ కల్చరు అట్లే ఇదైపోయింది. అండ్ అది ఆ ఫార్ములా వెళ్ళిపోయింది. కాబట్టి ఇది కాకతీయ స్టైల్ సపరేట్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు అసలు ఈ మండపంలో అసలు ఎన్ని స్తంభాలు ఉన్నాయి, ఎంత స్పేస్ ఉంది, అసలు ఈ ఆలయం యొక్క అంటే మండపం యొక్క ప్రత్యేకత ఏంటి? మండపం 33కి 33 అండి. అది 5 ఒక సైడ్కి 5 ఆఫ్సెట్ వస్తుంది. 132 పిల్లర్స్, 160 బీమ్స్, 2500 ఓల్డ్ స్టోన్ వాళ్ళతో పాటు ప్రదక్షిణ పాత్ర 7 లేయర్, కక్షాక్షణ 5 లేయర్, అక్కడి నుంచి వాల్ రైస్ అవుతుంది. వాళ్ళ చుట్టూ మన పిల్లర్స్ వస్తుంది.
అంటే మీ అంచనా ప్రకారం ఈ కళ్యాణ మండపంలో అసలు ఎంతమంది కూర్చోవచ్చు సుమారుగా? 300 మంది కూర్చోవచ్చు. 300 మంది కూర్చోవచ్చు. అంటే మీరు ఈ పనిలో నిమగ్నమయ్యారు, మీతో పాటు మీతో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఉండి పనిచేస్తున్నారా మొత్తం? అవునండి, మేము వర్కర్స్ మొత్తం తమిళనాడు అండి. తమిళనాడు నుంచి వచ్చినాం. నేను ఉండేది కూడా తమిళనాడు. ఇప్పుడు నేను ఉండేది తిరుపతి దేవస్థానంలో వర్క్ చేస్తున్నాను. తిరుపతి దేవస్థానంలో వర్క్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ అనేది తిరుపతి. నేను ఉండే వర్కర్స్ మొత్తం కూడా తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి ఒక అందరూ వచ్చేస్తాం సపరేట్. ఇంకా ఎన్ని రోజుల్లో ఇది పూర్తి అవుతుంది? వారంలో పూర్తి చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. వింటున్నారు కదా, ఏదైతే కళ్యాణ మండపం పునరుద్ధరించబోతున్నారో శివరాత్రికి కళ్యాణ మండపం సిద్ధం అవుతుంది. ఇప్పుడు రాబోయేటువంటి శివరాత్రికి ఇక్కడ ఈ మండపంలోనే కళ్యాణం జరగబోతుందంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణ మండపాన్ని యాస్టీజ్ ఏదైతే కాకతీయుల నాటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అలానే మళ్ళీ ఏది కూడా పోకుండా, ఇంచు కూడా ఏది మార్పు రాకుండా వీళ్ళైతే కట్టడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో మొత్తం కూడా అన్నీ కూడా ఏదైతే అంతకుముందు కళ్యాణ మండపం ఉండేదో కుంగిపోయిందో సేమ్ అదే యాస్టీజ్ వాళ్ళు దింపడం అయితే జరిగింది. మొత్తం ఇక్కడ జరిగేటువంటి పనులు ఇంకొక వారం రోజుల్లో అయితే పూర్తిగానున్నాయి. ఈ వారం రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేస్తామంటూ చెప్పడం జరిగింది. రైంబగలు కష్టపడుతూ ఎంతోమంది కార్మికులు ఇక్కడ ఉండి ఈ కట్టడాన్ని అయితే పునరుద్ధరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని విశేషాలను మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.